నమస్తే వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మగధా న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి ఢిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి కుట్రదారులు ఎవరు వీళ్ళ ఫోన్ కాల్స్ లింక్స్ ఆ తీగలు అన్నీ కూడా ఎక్కడికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఏ దేశానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి భారతదేశ ప్రధాని నివాసం ముట్టడి దాకా తెగబడ్డారు అంటే వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు వీళ్ళ ఏ దేశంతో కనెక్ట్ అయ్యి ఉన్నారు ఏ దేశం నుంచి సిగ్నల్స్ వస్తే వీళ్ళంతా అటువైపు వెళ్లారు ఇప్పుడు దీనికి సంబంధించి నిఘా వ్యవస్థ చాలా సీరియస్ గా ఒక్కొక్క విషయాన్ని బయట పెడుతోంది అందులో భాగంగా మగధా న్యూస్ ఇస్తున్న ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఈ తీగలు ఎక్కడికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటే 10 డౌనింగ్ స్ట్రీట్ దగ్గర నుంచి 10 రేస్ కోర్స్ రోడ్డు దాకా కనెక్ట్ అయ్యి ఉన్నాయి 10 డౌనింగ్ స్ట్రీట్ అంటే లండన్ లో ఉన్న యూకే ప్రధాని నివాసం 10 రేస్ కోర్స్ రోడ్డు అంటే ఢిల్లీలో ఉన్న భారతదేశ ప్రధాని నివాసం మరి ఇక్కడికి కుట్ర చేయడానికి ఎవరు ఫోన్లు చేస్తే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ దాకా కాల్స్ కనెక్షన్స్ జరిగాయి అలాగే ఈ పిల్ల బొద్దింకల బ్యాచ్ లో డ్రగ్స్ అనేది కలకలం రేపిందా వీళ్ళతో పాటు రోహింగ్యాలు ఉన్నమాట నిజమేనా వీళ్ళతో పాటు ఇంకొన్ని అసాంఘిక శక్తులు దూరినట్టుగా తెలుస్తోంది వీటన్నిటికి సంబంధించి మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఇస్తోంది అందులో భాగంగా మొన్న 2 రోజులు జరిగినప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ మొన్న 2 రోజుల ఆందోళనని ఒకసారి మనం చూస్తే గనక ఈ అభిజిత్ డిప్కే ప్రస్తుతానికి తన ఢిల్లీలోకి తాను వెళ్ళిపోయాడు ఒక బ్యాగ్ వెళ్ళిన ప్రకాష్ రాజ్ తాను కూడా తన ఢిల్లీలోకి తాను వెళ్ళిపోయాడు అలాగే ఈ సోనం వాంగ్చుక్ ప్రస్తుతానికి హాస్పిటల్లో ఆహారం తినుకుంటూ హాయిగా డాక్టర్ల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు ఇక రాహుల్ గాంధీ ప్రియాంక ఖర్గే అలాగే కేజ్రీవాల్ వీళ్ళందరూ కూడా ఆ స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళు కూడా హాయిగా రిలాక్స్ మోడ్ లో ఉన్నారు ఇక ఇప్పుడు బొద్దింకలు ఏం చేస్తున్నాయి ఇదే ఢిల్లీ రోడ్ల మీద పడి తింటూ అక్కడే తిరుగుతూ ఆ రోడ్లన్నీ కూడా చెత్త చేస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు చెబుతున్నాను జాగ్రత్తగా వినండి అసలు ఈ 2 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ఎవరెవరు ఏ విధంగా వారికి సప్లైలు చేస్తూ ఉన్నారు ఏ కార్యక్రమాలు జరిగాదో ఒక్కొక్కటి చూద్దాం మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్ ఫోటోస్ కూడా కొన్ని సేకరించడం జరిగింది ఆ ఫోటోస్తో సహా ఇప్పుడు చూద్దాం అందులో నెంబర్ 1 ఈ 2 రోజులు జరిగిన కథా కమీషు వివరాలలో వీళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఫుడ్ ఇంత స్థాయిలో ఏ ధర్నా కార్యక్రమాల దగ్గరికి ఏనాడు రానంత ఫుడ్ అంత ఫుడ్ ఎలా వస్తుంది అనేది ఎవరికి అర్థం కావట్లేదు పిజ్జాలు బర్గర్లు వాళ్ళు ఏం తింటే అది అక్కడికి ఆర్డర్లు పెడుతున్నారు అక్కడ అసలు ఫుడ్ విషయంలో వాళ్ళకి మాత్రం ఎలా ఎరలేస్తున్నారు ఏం మాత్రం గ్యాప్ లేకుండా ఎంత తినే వాళ్ళకి అంత అక్కడ కూర్చున్నది ఆందోళన చేయడానికి వచ్చారా తినడానికి వచ్చారా మరి అక్కడ కూర్చొని మరి ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కానీ పోలీసులు మాత్రం తిండి తిప్పలు లేకుండా అక్కడ ఏలాడబడుతున్నారు వీళ్ళు మాత్రం విచ్చలవిడిగా వీళ్ళకి కావాల్సిన రకరకాల ఐటమ్స్ తెప్పించుకొని అక్కడే కూర్చొని తింటున్నారు వాళ్ళకి ఆహారం సప్లై అనేది అలా జరుగుతుంది ఇది నెంబర్ 1 అలాగే నెంబర్ 2 అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూడండి వాళ్ళు వేసుకున్న బ్యాగ్స్ చూడండి ఆందోళన సమయంలో ప్రతి ఒక్కరి దగ్గర నేవీ బ్లూ కలర్ బ్యాగ్ అలాగే బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది అంటే అందరి దగ్గర ఒకే డిజైన్ లో ఉన్న బ్యాగ్స్ ఎలా వస్తాయి అది కూడా కొత్తగా కనబడుతుంది బ్యాగ్స్ ఎలా వస్తాయి ఇక్కడ ఆలోచించండి అంటే చూపించడానికేమో వీళ్ళు బ్యాగ్ లో ఒక జత బట్టలు పెట్టుకొని ఢిల్లీ వెళ్లే ట్రైన్ ఎక్కేసి ఆందోళన చేయడానికి వచ్చినట్టుగా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ వచ్చినట్టుగా చూపిస్తున్న ఈ కుట్రలో వాళ్ళందరికీ బ్యాగుల రూపంలో చాలా చేరాయి అందులో భాగంగా ఒకే చోట నుంచి వచ్చిన బ్యాగులు లాగానే కనబడుతున్నాయి ఇది నెంబర్ 2 ఇక నెంబర్ 3 మగధా న్యూస్ స్వయంగా తీసుకున్న ఫోటోస్ ఇవి జాగ్రత్తగా చూడండి అసలు వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి ఆ ఫుడ్ తీసుకుంటున్న వాళ్ళంతా కూడా ఎలా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు జాగ్రత్తగా గమనించండి ఈ ఫొటోస్ లో వీళ్ళంతా ఎలా ఉన్నారో అబ్జర్వ్ చేయండి ఆ ఫోటోలలో ఎవరెవరు ఏ రకాలుగా ఉన్నారో అబ్జర్వ్ చేయండి ఇది నెంబర్ 3 నెంబర్ 4 ఇక్కడ ఒక బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి కనబడుతున్నాడు కదా మా మగధా న్యూస్కి సంబంధించిన కెమెరా అక్కడికి వెళుతుంటే బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తిని చూడండి ఎలా ఉన్నాడో అసలు అతడు ఈ దేశంతో సంబంధం ఉన్న వ్యక్తిలాగా లేడు అతడు అసలు ఏ నీట్ ఎగ్జామో లేదంటే ఏదైనా చదువుకునే వాళ్ళలాగా అసలు ఏమాత్రం కనిపించట్లేదు అక్కడున్న అనేక మంది అలాగే ఉన్నారు అందులో ఈ బ్లాక్ టీ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఇంకొక వ్యక్తికి అక్కడ ఇంకొక వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి ఉన్నాడు కదా వీళ్ళిద్దరూ సైకిల్ చేసుకుంటున్నారు అంటే కెమెరాలు వస్తే కనుక ఏ రకంగా వస్తున్నాయి ఎవరు వస్తున్నారు ఏంటి అని కనిపెట్టడానికి వీళ్ళు చేస్తున్నారు అనమాట వాళ్ళ ముఖాలు చూడండి ఒకసారి ఇక నెంబర్ 5 ఇప్పుడు చూడండి ఇక్కడ కొంతమంది రౌండ్ గా కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చెప్పే కంటే ఒకసారి మీరే వినండి हम चल पड़े हैं अलग अपनी मंजिल की ओर और मंजिल का ना पता लापता सरकार ये झूठिया सरकार है ये जो सुनती बातें ना है झूठिया सरकार है ये जो सुनती बातें ना है झूठिया सरकार है ये जो सुनती बातें ना है झूठिया सरकार है ये झूठिया सरकार है ये सुनती नहीं बातें बोलना बहुत चाहता पर ये मुझे चुप कराते what the fuck I'm supposed to do I can't even speak my mind I can't ఇది ధర్మేంద్ర ప్రధాన్ని బూతులు తిట్టుకుంటూ పాటలు పాడుతున్నాడు వాడు అవతారం చూసారా మొత్తం బ్లూ కలర్ అంతా వేసుకొని ఎదురుగా ఉన్నవాడు వాళ్ళు అసలు సోయలో లేరు
వాళ్ళ దగ్గరికి వెళుతుంటే కూడా వాళ్ళు అసలు స్పందించేలా లేరు. అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకొని ఉన్నారు, అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వాళ్ళు వైట్నర్ లాంటి డ్రగ్స్ తీసుకున్నారో లేదంటే డైరెక్ట్ డ్రగ్స్ తీసుకున్నారో ఏమో తెలియదు. కానీ వీళ్ళందరి దగ్గర వీళ్ళు అదే ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని ధర్మేంద్ర ప్రధాన్ని బూతులు తిట్టుకుంటూ కొంతమందిని ఎదురుగా పెట్టుకొని వీళ్ళంతా కొంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు అక్కడే. అంటే ఒక అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నంత దుర్మార్గులను కూడా అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి ఢిల్లీ మహానగరంలో. అలా ఉండొచ్చా? ఇంకొకసారి వినండి మీరే. I'm really present. तू खुश नहीं अपनी जॉब से तो बोलता मुझको क्यों साले get a do something that you really love, do something जो तेरे अंदर से आता. ఇది డ్రగ్స్ తీసుకున్న ముఠా ఈ కాక్రోచ్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు చేయడానికి వీళ్ళని తీసుకొచ్చింది. అలాగే నెంబర్ 6, ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే గనక అర్థమవుతుంది. రానున్న మరొక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అక్కడ ఇంకా పెద్ద భయోత్పాతం కలగబోతోంది. అక్కడ పెద్ద కుట్రకే తెరలేపారు. అక్కడ చూడండి, మగధా న్యూస్ కెమెరా వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని కట్టెలు ఉన్నాయి, కొన్ని కర్రలు తీసుకొచ్చి అక్కడ బల్క్గా అనేక చోట్ల నుంచి ఇప్పుడు కర్రలు వచ్చినాయి. ఎంత పెద్ద పెద్ద కర్రలు ఉన్నాయో అక్కడ చూడండి. ఆ కర్రలు ఒక్కొక్కరికి అక్కడ పంచి పెడుతున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో ఆ కర్రలతో మరి ఎవరి తలలన్నా పగలు కొడతారా? వాళ్ళ తలలు వాళ్లే పగలు కొట్టుకొని ఇది ప్రభుత్వం చేసిన దమనకాండ అని రేపు చెబుతారో తెలియదు. కానీ ఈ కర్రలు ఈ రోజు ఢిల్లీకి ఎలా చేరుకున్నాయి, ఎలా అక్కడికి వచ్చాయి, ఈ కర్రలే కాదు రాళ్లు కూడా ఎలా వచ్చాయి ఇప్పుడు మనం చెబుదాం. ఒక్కొక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా చెబుదాం, వినండి. ఈ కర్రలతో తెగబడడానికి చాలా సిద్ధంగా ఉన్నారు, పకడ్బందీ ప్లాన్తో ఉన్నారు. అలాగే ఎవరికి వాళ్ళే వాళ్ళ డెన్నుల్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళు రిలాక్స్ అవుతున్నారని చెప్పాను కదా. వాళ్ళెవ్వరూ రిలాక్స్ అవ్వట్లేదు. నిజానికి వీళ్ళందరూ ఇప్పుడు ప్లాన్ వేస్తున్నారు, ఇప్పుడు స్కెచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ టెంపోను ఏమాత్రం తగ్గనీయకుండా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే పైవాడిచ్చే సూచనల ప్రకారం ఇక్కడ ఇంకా ఆందోళనల తీవ్రత పెంచాలి అనే ప్లాన్లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ. అందులో భాగంగా నేను చెబుతున్నాను, ఇప్పుడు బయటకు వస్తున్న కుట్రల అంశాలు ఒక్కొక్కటి తీస్తున్నాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రోహింగ్యాలు ఉన్నారు. రోహింగ్యాలుగా ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అది ఢిల్లీలో ఇప్పటికే ఉన్న రోహింగ్యాలు, అలాగే బంగ్లాదేశ్లో ఉన్న వెస్ట్ బెంగాల్ నుంచి బయటకు వచ్చిన రోహింగ్యాలు. వీళ్ళందరూ ఈ కాక్రోచుల గుంపులో, ఈ బొద్దింకల గుంపులో ఉన్నారు. నెంబర్ 1. అలాగే ఖలిస్తాన్ వేర్పాటువాదులు అందులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆందోళన జరిగిన తరువాత వాళ్ళ తీరుతెన్నులు, ఆ వీడియోస్ అన్ని చూస్తుంటే అర్థమవుతున్న తీరేంటి అంటే ఖలిస్తాన్ తీవ్రవాదులు, ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదుల రూపంలో ఉన్న తీవ్రవాదులు ఉంటారు కొంతమంది అక్కడ పంజాబ్ బోర్డర్లో కూర్చొని ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తూ ఉంటారు. వీళ్ళు అంటే పాకిస్తాన్ ప్రేరేపిస్తూ ఉంటుంది వీళ్ళని. ఈ రకంగా మాకు ఖలిస్తాన్ అనే ఒక దేశం కావాలని కూర్చుంటారు. వీళ్ళ మోడస్ ఆపరెండి డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఇది ఖలిస్తాన్ వేర్పాటువాదుల స్టైలే అనేది అక్కడ ఒకటి నిర్ధారించుకుంటున్నారు. అంటే రోహింగ్యాలు, ఖలిస్తాన్ వేర్పాటువాదులు కూడా వచ్చి ఇదే ఢిల్లీలో అక్కడే కూర్చున్నారు అన్నమాట. ఇక నెంబర్ 2, నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఏదైతే 10 డౌయింగ్ స్ట్రీట్ దగ్గర నుంచి 10 రేస్ కోర్స్ రోడ్డు దాకా ఏ విధంగా వచ్చింది, యూకే ప్రధాని నివాసం దగ్గర నుంచి ఈ రోజు భారతదేశ ప్రధాని నివాసం వరకు కుట్ర జరగడానికి కారకులు ఎవరు అంటే జాగ్రత్తగా చెబుతున్నారు, వినండి. అంటే ఇందులో యూకే ప్రధాని నివాసం దగ్గర నుంచి డైరెక్ట్ గా జరుగుతుందని చెప్పడం నా ఉద్దేశం కాదు. అక్కడ ఇన్ అండ్ అరౌండ్ లో అక్కడ ఉన్న ఇంకొక ప్రదేశం, ఇంకొక బిల్డింగ్ ఏంటి అంటే పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఉంది. ఈ ప్రదేశం ఏదైతే ఉందో, యూకే ప్రధాని నివాసం లండన్లో ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడే పాకిస్తాన్ రాయబార కార్యాలయం కూడా ఉంటుంది. అక్కడ ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే అనేక రకాల సంబరాలు జరుపుకున్నారు అక్కడ. అలాగే ఈ కుట్రకి ఆజ్యం, ఈ కుట్రకి బీజం అక్కడే పడినట్టుగా తెలుస్తోంది. నిజానికి ప్రపంచంలో చాలా కుట్రలకి యూకేలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలోనే ఈ బీజాలు పడుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. కాబట్టి భారతదేశం మీద కుట్రకి పాకిస్తాన్ యూకేలో కూర్చొని అనేక దేశాలను కదిలించినట్టుగా తెలుస్తోంది. అలాగే కేవలం పాకిస్తాన్లో మాత్రమే కాదు, కెనడా, యూకే, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ ప్రాంతాలలో కూడా వీళ్ళకి మద్దతు వచ్చినట్టుగా ఈ సిగ్నల్, ఫోన్ సిగ్నల్స్ అన్ని కూడా ఈ దేశాలకి ఇక్కడికి లింక్ అయినట్టుగా అయితే తాత్కాలిక సమాచారం అందుతోంది. అంటే ఏంటి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, కాక్రోచ్ పార్టీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇబ్బడి ముబ్బడిగా బీజేపీ మెంబర్స్ ని పెరిగిపోతోంది, కాక్రోచ్ పార్టీకి భయంకరమైన మద్దతు వస్తుంది దేశవ్యాప్తంగా అని చెప్పినప్పుడు ఏం చెప్పాం, ఈ దేశాల్లోనే కెనడా, యూకే, యుఎస్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ దేశాలు, ఈ 5 దేశాల నుంచి అకౌంట్స్ లో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అనేది చెప్పినా సరే దానిని అనేక మంది ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎక్కడెక్కడ సంబరాలు జరుగుతున్నాయి, ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే ఈ 5 దేశాల్లో ఎందుకు సంబరాలు జరుగుతున్నాయి, అక్కడ ఉన్న కొంతమంది ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఇక్కడ భారతదేశాన్ని అట్టుడికేలాగా చేయడానికి పాకిస్తాన్తో చేతులు గడిపి చేస్తున్నారన్నమాట. వీళ్ళకి అండగా, వీళ్ళకి వంతు పాడడానికి ఇక్కడ ఉన్న ఎర్ర జర్నలిస్టులు, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడ మద్దతు ఇస్తున్నారు అంటే నిజంగా సిగ్గుచేటు.
ఇక నెంబర్ 3, మొన్న సరిగ్గా ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్ ప్రియాంక ఖర్గే అప్పటికప్పుడే నిర్ణయం తీసుకొని వెళ్ళారా? అలాగే కదా కనబడ్డారు, అప్పుడే నిర్ణయం తీసుకుని వెళ్ళినట్టు కనబడ్డారు కదా? కాదు, అప్పుడే తీసుకున్న నిర్ణయం కాదు, ఇది ఎప్పుడో జరిగిన నిర్ణయం. దీనికోసం ఎప్పటి నుంచో ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. దానికోసం వీళ్ళు ఏం చేశారో చెబుతాను చూడండి జాగ్రత్తగా. ఎక్కడైతే ప్రధాన నివాసం ఉంటుంది, 10 రేస్ కోర్స్ రోడ్డు దగ్గర ప్రధాన నివాసం ఉంటుంది. ఆ రోడ్లోకి వెళ్ళాలంటే ఏ రోడ్ల ద్వారా వెళ్ళాలి? తీన్ మూర్తి మార్గ్, ఫెరోజ్ షా రోడ్, అక్బర్ రోడ్, కెమాల్ అటాట్కర్ రోడ్, ఈ రోడ్ల ద్వారా, ఈ మార్గాల ద్వారా అక్కడికి వెళ్ళాలి. మరి వీళ్ళు మాత్రమే వెళుతున్న క్రమంలో కాక్రోచ్లు అంతా కూడా ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర ఉన్నాయి. కానీ అక్కడ మళ్ళీ సపరేట్ కాక్రోచ్లు ఎలా పుట్టాయి? భూమిలో నుంచి ఏమైనా కొత్తగా అప్పటికప్పుడే పుట్టుకొచ్చాయా? పుట్టుకు రాలేదు. ఎప్పటి నుంచో అక్కడ పాతి పెట్టారు కొంతమందిని. ఎన్నో రోజులుగా అక్కడ జరుగుతోంది ఒక కుట్ర. ఎప్పటి నుంచో జరిగిన కుట్రలో భాగంగా ఈ రోడ్డు మార్గాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో వంట మనుషుల్లాగా, పన్నోళ్లలాగా, డ్రైవర్లాగా అనేక మంది రోహింగ్యాల రూపంలో అనేక మంది ఆల్రెడీ అక్కడ తిష్ట వేస్తున్నారు. వాళ్ళందరినీ అక్కడ ప్రతిష్ఠించి పెట్టారు ముందుగానే. ఏ సమయం వచ్చినా, ఎప్పుడు మోదీ నివాసాన్ని ముట్టడికి వెళ్ళినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఇక్కడ నుంచి వీళ్ళంతా రావాలి అని అతిపెద్ద కుట్ర జరిపినట్టుగా తెలుస్తోంది. ప్రధాని నివాసం దగ్గరికి వెళ్లే క్రమంలో ఇంతమంది ఒకేసారిగా వెళ్ళలేదు. అక్కడ వాళ్ళు అక్కడే పుట్టుకొచ్చారు అంటే కారణం ఇది. ఈ విధంగా జరిగింది. అయితే మరి దేశ రాజధానిలో భద్రతా వైఫల్యం కారణం కాదా? మరి ఉగ్రవాదులు లాంటి వాళ్ళు వస్తే మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు కట్టడి చేయలేకపోయారనే అనుమానాలు మనందరికీ రావచ్చు. కానీ ఇక్కడ ఉగ్రవాదులు వచ్చినప్పుడు మన నిఘా వ్యవస్థ ఖచ్చితంగా పకడ్బందీగా అన్నింటినీ కూడా ఛేదించగలుగుతుంది. కానీ ఈ వచ్చిన వాళ్ళు ఎవరు? నాయకుల ముసుగులో ఉన్న ఈ ఉగ్రవాదులు అనాలా? ఎవరినేమనాలి? ఈ నాయకుల ముసుగులో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ పని వాళ్ళలాగా అలా ఇబ్బడి ముబ్బడిగా కుప్పల మందిని పెట్టుకొని ఈ దేశ వ్యతిరేక శక్తుల్లాగా తయారు చేసి ఈ రోజు మోదీ నివాసం దగ్గరికి తీసుకువెళ్లేలాగా చేశారు. అంటే ఇక్కడ నేను చెబుతున్నాను, మోదీ అంటే ఒక వ్యక్తి మాత్రమే కాదు. మోదీ అంటే ఒక దేశ ప్రధాని, భారతదేశ ప్రధాని ఒక వ్యక్తి కాదు. ఆ ప్లేస్ లో ఒక కాంగ్రెస్ ప్రధాని ఉన్నా సరే అది ప్రధాని స్థానం. అలాంటి ప్రధాని నివాసం దగ్గరికి వెళ్ళి ఆందోళన చేస్తారా? దీని గురించి, ఈ నీట్ ఎగ్జామ్ గురించి, దీని గురించి ఆందోళన చేస్తారా? ఎంత పెద్ద కుట్ర ఇందులో దాగుందో చూడండి. ఎక్కడి నుంచి కాల్స్ వస్తే, ఎక్కడి నుంచి కనెక్షన్స్ వస్తే, ఎక్కడి నుంచి సిగ్నల్స్ వస్తే వీళ్ళందరూ అటువైపు కదిలారో అటువైపుగా అక్కడ కూర్చొని అంతసేపు ఆందోళన చేసి దేశమంతా, ప్రపంచమంతా చూసేలాగా చేశారో అర్థం చేసుకోండి. అలాగే నెంబర్ 4, స్టోన్ పెల్టింగ్ అంటే రాళ్లు విసరడం. మొన్న ఎన్ని రాళ్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి? రకరకాల రాళ్లు రకరకాల రూపాలలో ఇష్టం వచ్చినట్టుగా విసురుతున్న తీరుంది చూడండి. దీంతో ఇప్పుడు అర్థమవుతోంది ఏంటి అంటే వీళ్ళు పర్టికులర్గా ఇంకొక ప్రదేశాల నుంచి వచ్చారు. వాళ్ళే జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చారు. ఆర్టికల్ 370 రద్దు అయిన సమయంలో ఇదే స్టోన్ పెల్టింగ్ అనేది జమ్మూ కాశ్మీర్లో 2019లో ఇబ్బడి ముబ్బడిగా జరిగింది. ఆ ఏడాదిలో దాదాపుగా 2900 సార్లు రాళ్లు రువ్వారు మన భారతదేశ భద్రతా దళాల మీద. ఆ రాళ్లు విసిరిన తీరు, ఆ రాళ్లు తీసుకొచ్చిన తీరు, అవి ఇవి లెక్కలేసుకుంటే కనుక ఈ మోడస్ అంతా కూడా, ఈ రాళ్లు విసిరే మోడస్ తీరంతా కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో రాళ్లు విసిరిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనెక్షన్ లాగా కనబడుతోంది. ఇక అలాగే నెంబర్ 5, వీళ్ళంతా తినడానికి ఇంత ఆహారం, వీళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి ఇంత డబ్బు, ఇదంతా కూడా ఎవరు పంపు చేస్తున్నారు? దీనికి సంబంధించి ఇప్పుడు చెబుతున్నాను వినండి. ఇదే భారతదేశంలో ఉన్న కొన్ని NGO సంస్థల నుంచి వెళుతోంది అనేది తేలుతోంది. ఈ NGO సంస్థలు ఎందుకు అంత కోపం పెట్టుకున్నాయి? వీళ్ళ కోసం ఎందుకు సహాయం చేస్తున్నాయి అంటే వీళ్ళ కడుపు మీద కొట్టారు ప్రధాని మోడీ అలాగే అమిత్ షా గారు. ఎందుకు కొట్టారు అంటే ఈ బయట దేశాల నుంచి, పక్క దేశాల నుంచి, యూరోపియన్ దేశాల నుంచి ఈ సంఘాల రూపంలో ఎర్ర జర్నలిస్టుల ముసుగులో, మేధావుల ముసుగులో, హేతువాదుల ముసుగులో, ఎర్ర జర్నలిస్టుల ముసుగులో రకరకాల రూపాల్లో ఉంటారని చెబుతుంటాను కదా. వీళ్ళకి ఫండింగ్ బయట దేశాల నుంచి వస్తుంది కదా. అలాంటి అకౌంట్లు ఎన్నున్నాయి అంటే దాదాపుగా 37,000 అకౌంట్లు ఉన్నాయి భారతదేశంలో. ఈ 37,000 అకౌంట్లలో దాదాపుగా 22,000 అకౌంట్లను కూడా క్లోజ్ చేసేశారు. అది కూడా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చి ఈ 22,000 అకౌంట్లను క్లోజ్ చేయడం జరిగింది. దీంతో ఇప్పుడు వీళ్ళ కడుపు మంటతో వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నారు, మనుషులు సప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలంటే అది ఇస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఇక్కడ ప్రధాని మోడీ, అమిత్ షా వీళ్ళు దేశంలో ఉంటే వీళ్ళకి ఈ విధంగానే అడ్డుకట్టబడుతుంది. కాబట్టి వీళ్ళని అడ్డం తొలగించుకుంటే మనం అనుకున్న గవర్నమెంట్ వచ్చిందంటే మన ఆటలు సాగుతాయి. ఇది నెంబర్ 5. ఇప్పుడు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లలో కేవలం నీట్ ఎగ్జామ్ కోసమే జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ కాక్రోచ్ పార్టీ పుట్టుక ఒక సుప్రీంకోర్టు జడ్జి మాట్లాడడం వల్లే పుట్టింది అనుకుంటున్నారా? కాదు, ఇది దేశం మీద జరుగుతున్న కుట్ర.
దేశం మీద భయంకరంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కూడా కైవసం చేసుకోలేం ఈ దేశాన్ని అని భయంకరంగా విస్తృతంగా అన్ని వైపుల నుంచి జరుగుతున్న కుట్ర. ఏ వైపులు అంటే గతంలో ముస్లిం ఇన్వైడర్స్ వచ్చి భారతదేశం మీద ఆక్రమించుకుంటే, ఆ తర్వాత బ్రిటిష్ వాడు నక్కలాగా వచ్చి ఈ దేశాన్ని దోచుకుంటే, ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మేధావుల ముసుగులో, ఈ ఎర్ర జర్నలిస్టుల ముసుగులో, ఈ హేతువాదుల ముసుగులో దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే, ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వచ్చిన తీరు ఏదైతే ఉందో అదే ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం. 2026 నుంచి 2029 వరకు జాగ్రత్తగా గమనించండి, ఇవే జరుగుతూ ఉంటాయి. కేవలం ఇది నీట్ మాత్రం ప్రస్తుతానికి దొరికిన అస్త్రం. ఇక ఆ తర్వాత దీని రూపాలు మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఎంతమంది విద్యార్థుల్ని బలి చేస్తారో, ఎంతమంది రైతుల్ని బలి చేస్తారో, ఏ రాష్ట్రాలని బలి చేస్తారో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా చాలా పెద్ద కాన్స్పిరసీ నడుస్తోంది దేశం మీద. దేశం బయట నుంచి జరుగుతున్న దుర్మార్గపు చర్యలు, దేశ ద్రోహులు చేస్తున్న ఈ ఉన్మాదాలని అడ్డుకోవాలి అంటే మనం ఒకటే చేయాలి, ఒక్కటే మనం నిలబడాలి. ఎవరైతే భారతీయులం మేము అని ఫీల్ అవుతారో, ఎవరైతే భారతీయతని నిండుగా నింపుకొని ఉంటారో వాళ్ళందరూ సంఘటితం కావాలి. ప్రతి ఒక్కరూ సంఘటితం కావాలి. పిల్లలు పెద్దలు అందరూ సంఘటితం కావాలి. నిజానికి ఇప్పుడు జెన్జీ జనరేషన్ అని చూపిస్తూ ఈ కాక్రోచులమంతా కూడా మేము జెన్జీ జనరేషన్ అని చెప్పుకుంటున్నారు కదా. ఏది వాడు అక్కడ కూర్చొని డ్రగ్స్ తాగుతున్నవాడు జెన్జీ జనరేషనా, అక్కడ కూర్చొని పిచ్చి వాళ్ళలాగా కర్రలు పట్టుకొని కొడుతున్నవాడు జెన్జీ జనరేషనా, రాళ్లు పట్టుకొని కొడుతున్నవాడు జెన్జీ జనరేషనా, ఈ దేశం మీద ఈ దేశ ప్రభుత్వాల మీద ఈ విధంగా రాళ్లు దువ్వే వాళ్ళు వీళ్ళందరూ జెన్జీ అవుతారా? అంటే జెన్జీ అంటే ఇలానే ఉంటారని చూపిస్తున్నారు. నిజానికి అలా లేరు జెన్జీ. ఈ జెన్జీ అని ఇప్పుడేదో పేరు పెట్టి కావాలని చేస్తున్నారు, కానీ ప్రతి తరానికి ఒక పేరు ఉంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకొక పేరు వస్తుంది. కావాలని ఇప్పుడు కాక్రోచులు ఈ జనరేషన్ని వాడడానికి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి పెట్టిన పేరే ఇది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మగధా న్యూస్ నుంచి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, తల్లిదండ్రులు ఎవరైనా మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా టీనేజ్ పిల్లలు ఉంటే, ఈ కాక్రోచ్ అనే పేర్లు కానీ, ఈ జెన్జీ అనే పేర్లు కానీ విస్తృతంగా విపరీతంగా వాడుతూ ఉన్నా, ఎవరెవరితో అయినా మాట్లాడుతూ ఉన్నా సరే నిఘా పెట్టండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ దేశం మీద కుట్రలు చేయడానికి ఈ దేశంలో వాళ్ళని తయారు చేస్తున్నట్టుగానే ఎవరి ఇంట్లో వాళ్ళను కూడా తయారు చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే మీరు ఇక్కడే కూర్చున్నా అనేక రకాలుగా వైర్లెస్ అన్ని కూడా నెట్ అంతా కూడా ఆ పిల్లల మెదళ్లలోకి వెళుతుంది. కాబట్టి ఈ దేశ వ్యతిరేక శక్తులుగా ఈ దేశంలోని వాళ్ళనే ప్రతి ఇంటిలో కూడా నాటొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దేశం గురించి చెప్పడం నేర్చుకోండి, జరుగుతున్న క్రీడలు, జరుగుతున్న దుర్మార్గాల గురించి చెప్పడం నేర్చుకోండి. దేశ భద్రత, దేశ రక్షణ, దేశం కోసం నిలబడడం అనేది పిల్లలకి అలవాటు చేయండి. మగధా న్యూస్ నుంచి ఇది మా రిక్వెస్ట్ అనుకోండి. ఎవరైనా సరే, అది ఏ కులమైనా ఏ మతమైనా సరే, భారతదేశాన్ని రక్షించుకున్న వాళ్ళే భారతీయులు అవుతారు. కాబట్టి ఇలాంటి కుట్రలు జరుగుతున్నప్పుడు దాన్ని ఛేదించడానికి ప్రతి ఒక్కరూ చేయి కలపాలి, సంఘటితం కావాలి. ఇది మగధా న్యూస్ కోరుకుంటోంది. దట్స్ ఆల్ ఫర్ నౌ.